ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్నాము. మనం వర్క్ అసిస్టెన్స్ కానీ వర్క్ సపోర్ట్ కానీ మనం తీసుకోగలుగుతామా? ఇప్పుడు అంతా హై స్టాండర్డ్స్ లో ఉంది. లైక్ కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ లో థర్డ్ పార్టీ యాప్ ని ఇన్స్టాల్ చేయలేము. అట్లీస్ట్ మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసి ఏదైనా చేద్దామన్నా కానీ పాసిబిలిటీ అయ్యేలా లేదు. హై స్టాండర్డ్ సెక్యూరిటీ ఉంది. ఇలాంటి టైంలో మనం ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే వర్క్ మేనేజ్ చేయొచ్చా? దిస్ ఇస్ వాట్ వన్ స్టూడెంట్ ఆస్క్డ్ మీ అబౌట్ గోయింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ వేర్ హీ ఆర్ షీ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్. అయితే ఇక్కడ ఏంటి అంటే, సో చాలా క్లారిటీగా ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి డెఫినెట్లీ. ఇంకోటి వచ్చేసి దే ఆర్ మెనీ పీపుల్ ఆస్కింగ్ దట్. సో ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాల్స్ ఉన్నాయి అంటున్నారు, ఇంకో సైడ్ కాల్స్ లేవు అంటున్నారు. సో దీని గురించి అండ్ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి దీంతో పాటు. అండ్ డెఫినెట్లీ ఇంకెన్ని రోజులు ఈ విధంగా కాల్స్ అనేవి పెరుగుతాయి, ఇంకెన్ని రోజులు కాల్స్ ఉంటాయి దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ ఉన్నాయా లేవా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, సో ప్రజెంట్ అయితే కాల్స్ ఉన్నాయండి. సో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే డిఫరెంట్ మల్టిపుల్ డొమైన్స్, మల్టిపుల్ టెక్నాలజీస్ మీద ప్రజెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా దర్ ఇస్ అ ఛాన్స్, హై ఛాన్స్ టు గెట్ ప్లేస్ ఇన్ దిస్ టైం. ఈ టైంలో మనము ప్లేస్ అవ్వడానికి మెనీ పాసిబిలిటీస్ ఆర్. సో మనం ఏంటి అంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మనకు సూట్ అయ్యేదో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చాలా మంది ఏంటి అంటే, సో ఐ కెన్ సీ దట్ దాదాపు ఒక 240 కమెంట్స్ వచ్చాయి. 240 కమెంట్స్ దేని గురించి వచ్చాయంటే, సో నేనేమన్నానంటే కాల్స్ ఉన్నాయా లేవా, వేటికి ఎంత ఎక్స్పీరియన్స్, కాల్స్ ఉన్నాయా లేవా చూడండి ఒకసారి అని. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అంటే దాదాపు 240 వరకు కమెంట్స్, 250 కమెంట్స్ వరకు వచ్చాయి ఇన్స్టాలో. అండ్ యూట్యూబ్ లో అంతకు మించి కూడా వచ్చాయి. అండ్ అంతకు మించి అంటే ఇంకా వేరేవి ఇంకా చాలా, మొత్తం కలిపి చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. నేను వాటి నుండి కొంతవరకు సెగ్రిగేట్ చేశాను. ఇన్స్టాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్, ప్లీజ్ గో త్రూ ఇట్. చూస్ యువర్స్ కెరియర్ అని ఉంటుంది. అండ్ కాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకొక విషయం వచ్చేసి కాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి అన్ని టెక్నాలజీస్ లో. ఇంకెన్ని రోజులు కాల్స్ ఉంటాయి అంటే ఇదైతే మనం ఏం చెప్పలేమండి. నేను కూడా చెప్పలేను. ఎందుకంటే రీసెంట్ డేస్ లో మనము ఒకటి ప్రెడిక్ట్ చేసామంటే అది డెఫినెట్లీ ఐటీ ఇండస్ట్రీ చాలా అయింది, అప్స్ అండ్ డౌన్స్ అనేది చూస్తా ఉంది. అండ్ చాలా ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక నెల ఏమో బీభత్సం కాల్స్ ఉంటాయి, ఒక నెల ఏమో బీభత్సంగా టెర్మినేషన్ ఉంటుంది, ఇంకో నెల ఏమో అసలు ఏం కాల్స్ ఉండవు. సో ఇలా ఏంటి అంటే ఫ్లక్చుయేషన్స్ చాలా మనం చూస్తా ఉన్నాం. దాని తగ్గట్టు స్టాక్ మార్కెట్ కూడా ఎప్పటికప్పుడు ఈ కంపెనీని ప్లేస్ చేసుకొని అప్ అవడం డౌన్ అవడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది చెప్పలేము. బట్ ఏంటి అంటే కమింగ్ డేస్ లో కొంత ఫ్రూట్ఫుల్ గా ఉంటుందని చెప్పి మనం ఆశిద్దాము. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే వర్క్ సపోర్ట్ అనేది, వర్క్ అసిస్టెన్స్ అంటే ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ లో జాయిన్ అయితే వర్క్ అసిస్టెన్స్ తీసుకోవచ్చా? సో వర్క్ అసిస్టెన్స్ అనేది మనం బేసిక్ ఏంటి అంటే, వర్క్ అసిస్టెన్స్ వర్క్ సపోర్ట్ ఎవరు తీసుకోవాలి? జనరల్ ఏంటి అంటే వర్క్ సపోర్ట్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే కొంత లేని ఎక్స్పీరియన్స్ ఆర్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా కానీ వర్క్ సపోర్ట్ అనేది ఇప్పుడు కాదు, జెన్యున్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా అవసరం పడుతూనే ఉంటుంది. సో కాకపోతే ఏంటి అంటే వాళ్ళు కొంత టెక్నికల్ కీవర్డ్స్, టెర్మినాలజీ అండ్ వాట్ ఈస్ వాట్ అనేది తెలుసు కాబట్టి, సో దే నో హౌ టు టేక్ ఇట్ ఫ్రమ్ గూగుల్. అంటే గూగుల్ నుంచి కానివ్వండి, వేరే వేరే వెబ్సైట్స్ నుంచి కానివ్వండి, డిఫరెంట్ కమ్యూనిటీస్ కానివ్వండి, టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్స్ కానివ్వండి, అండ్ వాళ్ళకి టెక్నాలజీ సంబంధించిన కమ్యూనిటీ కానివ్వండి, వాటిల్లో వీళ్ళు ఆన్సర్స్ తీసుకొని దాని నుంచి ఫైండ్ అవుట్ చేసి వర్క్ చేసేవాళ్ళు. ఏది ఇది టాకింగ్ అబౌట్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే అదే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జనరేటివ్ ఏఐ వచ్చింది. సో డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీ లాంటివి చాలా వచ్చాయి కాబట్టి కమ్యూనిటీ వీటన్నిటితో పాటు ఎడిషనల్ గా వాళ్ళకి సపోర్ట్ అనేది ఈ చాట్ జీపీటీ కానీ ఈ జనరేటివ్ ఏఐ వల్ల దొరుకుతా ఉంది. అండ్ నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఫస్ట్ మనం వర్క్ సపోర్ట్ గురించి, ఎక్స్పీరియన్స్ పెట్టి వర్క్ సపోర్ట్ గురించి మాట్లాడిన మీరు ముందు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే, సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జెన్యున్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడాను ఖచ్చితంగా వర్క్ సపోర్ట్ అనేది అవసరం పడుతుంది. వర్క్ అసిస్టెన్స్ ఆర్ వర్క్ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా ఏదో ఒక కమ్యూనిటీలో చూడడం, ఈ విధంగా కొంత దాని గురించి రీసెర్చ్ చేసి ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకుంటాం, లేకపోతే సీనియర్స్ని అడగడం, ఈ విధంగా జరుగుతూ ఉండేది. ప్రజెంట్ అయితే సీనియర్స్ని అడిగితే ఇక వీనికి వర్క్ రాదు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఫేక్ అన్నట్టు చూస్తూ ఉన్నారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వర్క్ సపోర్ట్ విషయంలో. వర్క్ సపోర్ట్ అనేది ఆర్ వర్క్ అసిస్టెన్స్ అనేది సిస్టమ్ అనేది హై సెక్యూరిటీలో ఉంది. ఎలా నేను ఏ విధంగా దీన్ని తీసుకోవాలి అంటే, సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దర్ ఇస్ అ సొల్యూషన్ అండి. సో ఇక్కడ మనం ఎప్పుడు వర్క్ సపోర్ట్ తీసుకోగలుగుతామంటే, కొంత మనకి రియల్ టైం నాలెడ్జ్ ఉన్నప్పుడు, వాళ్ళు అంటే మనం మీటింగ్ లో స్టాండప్ కాల్స్ లో ఉన్నా, మీటింగ్స్ లో ఉన్నా వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం రియాక్ట్ అయ్యేదానికి, లేకపోతే మనము ఇంకొక దగ్గర నుంచి ఈ డౌట్ ఉంది అని చెప్పడానికి, అడిగి తెలుసుకోవడానికి, తెలుసుకున్న తర్వాత మనం చేయడానికి అంత కొంచెం ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో అలా ఉన్న సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మనం వర్క్ సపోర్ట్ తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు కూడాను మనం ఎలాంటి డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇన్స్టాంట్ గా టాస్క్లు కంప్లీట్ చేసేది కాకుండా, సో కొంత ఏంటంటే ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీకు ఒక వర్క్ అసైన్ చేస్తే నీకు గంటలో ఇచ్చేయి, 2 గంటల్లో ఇచ్చే అన్నట్లు ఉండదు.
మినిమం 1-2 డేస్ పడుతుంది, కొన్నిసార్లు 3 డేస్ కూడా పడుతుంది. సో ఏంటి అంటే మీరు ఇమీడియట్గా కొంత ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు టాస్క్ తెలుసుకొని ఆ టాస్క్ అసలు ఏంటి, అవుట్పుట్ ఎలా కావాలి అనేది క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీరు నోట్ చేసుకొని వర్క్ అసిస్టెన్స్ ఆర్ వర్క్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర దీని గురించి డిస్కషన్ చేసి డెఫినెట్లీ మీరు బెటర్ అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే డెవాప్స్ లో వర్క్ సపోర్ట్ తీసుకోవచ్చా, లేకపోతే డెల్ భూమిలో వర్క్ సపోర్ట్ తీసుకోవచ్చా, సేల్స్ ఫోర్స్ లో వర్క్ సపోర్ట్ తీసుకోవచ్చా, ఇలా చాలా మంది అడుగుతా ఉన్నారు. సో ఏ డొమైన్స్ లో వర్క్ సపోర్ట్ తీసుకొని మనం జాబ్ అనేది చేయొచ్చు సక్సెస్ఫుల్ గా అనేది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఇది ఒకసారి ఆలోచించండి. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే మన ల్యాప్టాప్ హై స్టాండర్డ్ సెక్యూరిటీలో ఉంది, మన కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్, దానివల్ల నేను వర్క్ అసిస్టెన్స్ తీసుకోలేను అనేది సో విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఆలోచించండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి కోర్సు అందరికీ సూట్ అవుతుందని చెప్పలేము. ఖచ్చితంగా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్కరికి సూట్ అవుతుంది, అందరికీ కాదు. మనకి సూట్ అయ్యే కోర్సే మనం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.